పనీర్ రెసిపీస్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఈరోజు పనీరు క్యాప్సికమ్ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు వీడియోలో చూపించినట్లుగా కట్ చేసుకొని వీటిని ప్యాన్లో వేసుకొని ఇవి 50% కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోగా ముందుగా పనీర్ ముక్కల్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకుందాము. వీటిని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోండి. ఈలోగా క్యాప్సికము, ఆనియన్ ఫ్రై అయిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకొని పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మీకు ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ని వేసుకొని ఆనియన్ ముక్కలు, అలాగే టమాటా ముక్కలు, కొద్దిగా అల్లం, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని అన్నీ బాగా కలిసేలా కలుపుకొని ఇవి మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడ నేను బటర్ని వేసుకుంటున్నాను. మీరు ఆయిల్ని కానీ గీని కానీ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, రుచికి తగ్గట్లుగా కారము, అలాగే ధనియాల పొడి, గరం మసాలా పొడి, అలాగే ఇందులో టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడం కోసం కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఆ తర్వాత అన్నీ బాగా కలిసేలా కలుపుకొని దీన్ని కుక్ అవ్వనివ్వాలి. ఇలా వీడియోలో చూపించినట్లుగా కుక్ అవుతున్నప్పుడు ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్ ముక్కలు, పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకొని గ్రేవీ చిక్కబడేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ చిక్కగా అయిన తర్వాత ఒక బటర్ క్యూబ్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సపోర్ట్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.